ఎట్లనగా యెహోవా మందసమును మోరువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి కొవ్విన దూడ ఒకటి వధించబడెను. ఇక్కడ దేవుని మందసమును ఒక చోట నుండి ఒక చోటకి మరలుస్తూ ఉన్నారు. అంతకుముందు దేవుని మందిరాన్ని మందసాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఒక అనర్థం జరిగింది. ఏమిటది? ఒకడు చచ్చిపోయాడు. ఏమైందండి? సొమ్మాట పెళ్లి చేస్తే అయిపోయింది. ఏమో అర్థం కావట్లా. 3 నెలలు తీసుకెళ్ళి మందసంలో ఏమన్నా ఫాల్ట్ ఉందేమోనని ఒక ఇంట్లో పెట్టారు. పోతే ఆ ఇల్లే పోద్దని. వాడి కుటుంబం 3 నెలల్లో దేవుని చేత బహుగా ఆశీర్వదించబడింది. ఆ పై వచనాల్లో ఉంటుంది. ఇప్పుడు దావీదుకు తెలిసింది, ఇదే మందిసం గుడారములో ఉంటే ప్రజలందరికీ దీవెన కలుగుద్ది కదా, ఈ మందిరంలో ఏమీ శాపం లేదు, దేవుని మందిరంలో ఆనందం ఉంది అని అప్పుడు ఒక యాజకుల్ని ఒక లేవీయులను వెంట పెట్టుకుని వెళ్ళి బోరలు ఊదేవాడు, పాటలు పాడేవాడు గొప్ప శబ్దముతో దాన్ని తరలిస్తూ ఉన్నారు. ఎలా తరలించారు అంటే 6 అడుగులు వేసినప్పుడు ఒక ఎద్దును కొవ్విన ఏదో ఉందగా చదవండి వధించారు లేదా? 6 అడుగులు. మన మందిరం 108 అడుగులు ఈ బారు, అంతేనా? 108 డివైడెడ్ బై 6 అయ్యింది, ఎంత అవుద్ది? నాకేం తెలుసు అంటారా? చెప్పండి అమ్మా. 15 ఆరులు 90. చెప్పండి. 3 ఆరులు 18. 18 దూడలను కోసారు. ఈ కూతురు లెక్కకే ఈ మందసం అక్కడ పెడతాకి అనుకో. అప్పుడు ఒక్కొక్క 6 అడుగులకి ఇలా వధించి ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు చదువు, ఇప్పుడు చదువు. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించి, నారతో నేయబడిన ఏఫోదు. ఇప్పుడు మనం వేసుకునే లెనిన్ క్లాత్ అంటున్నారే, అది అప్పుడు దావీదు వేసుకున్నాడంట. ఆ రోజుల్లో రాజు కదా, అవిసనారతో తయారు చేసి అప్పుడు ఇచ్చారు ఆయన గారికి. మనం ఇచ్చే ఈ లెనిన్ కాటన్ ఉందే, దీంట్లో నార 30% 40% ఉంటుంది. మళ్ళీ దూదే కలుగుతుంది కొత్త, అచ్చంగా నారబట్ట. అది రాజు కనుక డిగ్నిటీ. అలాంటి బట్టలు వేసుకున్నాడు, తెల్లటి బట్టలు వేసుకున్నాడు అనుకోండి. చదువు. శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున బాకానాదముతో మందిరానికి తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ నా మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఏ ఆత్మ సంబంధమైన వ్యక్తి అయినా సరే మందసము ఎదుట శక్తి కొలది దేవుని ఎదుట ఆరాధన చేయగలిగితే, నువ్వు వేసుకున్న బట్టలు నలిగిపోతాయని చూడకూడదు. అర్థమైందా? నోరు అరిగిపోద్దని చూడకూడదు. దావీదు ఒక చిన్న పిల్లాడు అయిపోయాడు. అలా ఆరాధించి ఇంటికెళ్ళి తన కుటుంబస్తులందరినీ దీవించెను అని లేఖనాలు చెబుతా ఉన్నాయి. ఈ మాటలను బట్టి మనము తెలుసుకోవాలి, దేవుని యొక్క ప్రభావమును దావీదు వలె మనం అనుభవించాలి అంటే నీవు బళ్ళు నైవేద్యాలు ఏమివ్వక్కర్లా. తిరిగి నలిగిన మనసుతో మందసము ఎదుట శక్తి కొలది, శక్తికి మించి నీ బట్టలను చూడకుండా, నీవిచ్చిన వస్త్రాలను చూడకుండా, నీ అందాన్ని ఆకారాన్ని చూడకుండా దేవుని యందు మైమరచి స్తుతించగలగాలి. ఆమేన్.